వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో ఇంటర్ మ్యాథ్స్ అమ్మ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఎక్సర్సైజ్ 3D ఇంట్రడక్షన్ అంటే ఏం లేదు, జస్ట్ 2 ఫార్ములాస్ డెరివేట్ చేయడం ఎలాగో దాని నుంచి వేరే ఫార్ములాస్ వచ్చాయి. సైన్ ఎక్స్ బై టూ, కాస్ ఎక్స్ బై టూ, టాన్ ఎక్స్ బై టూ ఫార్ములాస్ చెప్పాను. లాస్ట్ వీడియో ఒకసారి చూడండి. ఓకే, ఎందుకంటే ఈ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు యూస్ చేస్తాం. ఓకే, ఫార్ములాస్ యూస్ చేస్తాం. ఓకేనా, చూడండి. ఫస్ట్ రోమన్లో ఏంటి ఇచ్చారంటే ఫైండ్ సైన్ ఎక్స్ బై టూ, కాస్ ఎక్స్ బై టూ అండ్ టాన్ ఎక్స్ బై టూ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ప్రతి ప్రాబ్లంలోనూ సైన్ ఎక్స్ బై టూ, కాస్ ఎక్స్ బై టూ, టాన్ ఎక్స్ బై టూ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. టాన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -4/3 ఇన్, చూడండి, ఎక్స్ ఇన్ క్వాడ్రంట్ 2. సో ఎక్స్ ఇన్ క్వాడ్రంట్ 2 అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంది ఎక్స్. ఓకేనా, సెకండ్ క్వాడ్రంట్ అంటే ఏంటి చూడండి. సొల్యూషన్ సెకండ్ క్వాడ్రంట్ అంటే ఫస్ట్ ఎంతవరకు ఉంటుంది, అక్కడి నుంచి 90 degrees లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 180. అంతే కదా, అంతేనా. అంటే ఏంటి, π/2 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ π. ఓకేనా, ఇదే కదా వాల్యూ. ఓకే, సో tan x ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, -4/3. ఓకేనా, -4/3. వీ నో దట్ మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను, ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ చెప్పానమ్మా. సీకెంట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఒకసారి రాస్తున్నాను ఇక్కడ. సీకెంట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎట్లా రాయొచ్చని చెప్పాను, 1 + tan స్క్వేర్ తీటా, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి నెక్స్ట్ ఈ 2 ఫార్ములాస్ చెప్పాను. ఓకే, సీకెంట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 + tan స్క్వేర్ తీటా. సో వీ నో దట్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 + tan స్క్వేర్ ఎక్స్. ఇక్కడ ఎక్స్లో ఉంది కదా, వాల్యూస్ ఎక్స్లోనే వేయండి. సో 1 + tan x అంటే ఎంత, -4/3. సో -4/3 హోల్ స్క్వేర్ అంటే ఎంత, -4 హోల్ స్క్వేర్ అంటే 16 + 4 అయిపోతుంది కదా, 16/9. ఎల్సిఎం చేస్తే 9 + 16/9 25/9. ఓకేనా, ఇదంతా ఏంటిది సీకెంట్ స్క్వేర్ ఎక్స్ కదా. ఇదంతా ఏంటిది, సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకేనా, సో 25/9. సీకెంట్ ఎక్స్ కావాలంటే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ +or-√25/9 అంటే ఏమవుతుందమ్మా, 5 ఎంత, 25 కదా. సో 5 ఏమవుతుంది, 5 అవుతుంది, 3 3s. సో +or-5/3. ఓకేనా, ఇంతవరకు ఓకే కదా. నెక్స్ట్ దీని నుంచి కాస్ ఎక్స్ రాయగలం కదా. కాస్ ఎక్స్ ఏమవుతుంది, 1/సీకెంట్ ఎక్సే కదా కాస్ ఎక్స్ అంటే. సో +or-3/5. ఓకే, క్లియర్. ఓకే, ఇంతవరకు క్లియర్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎక్స్ ఈజ్ ఇన్ ఏ క్వాడ్రంట్ అన్నారు చూడండి, సెకండ్ క్వాడ్రంట్లో ఏంటి 90 to 180 degrees ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో ఏంటి పాజిటివ్ వాల్యూస్, ఆల్ సిల్వర్ టీ కప్స్. సైన్ కొసీకెంట్లు మాత్రమే పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివ్ కదా. అంటే ఇక్కడ కాస్ ఎక్స్ ఏమవుతుంది, నెగిటివ్, సీకెంట్ ఎక్స్ కూడా నెగిటివే. ఓకే, సో రాయండి, గివెన్ x is in second quadrant. Okay, x is in second quadrant. So that implies cos x is equal to ఏమవుతుంది, నెగిటివ్ కదా. సైన్ కోసీకెంట్లు మాత్రమే పాజిటివ్, కాస్ ఎక్స్ ఏమవుతుంది, -3/5. ఓకేనా, ఇంతవరకు క్లియర్. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పానమ్మా, cos 2x ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ x/2 ఫార్ములా చెప్పేసాను డైరెక్ట్. కాస్ స్క్వేర్ x/2 ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి లాస్ట్ వీడియో చూడండి, 1 + cos x/2. ఓకేనా, సో ఇది ఫార్ములా ఆల్రెడీ చెప్పాను అక్కడ, ఒకసారి చూడండి. ఓకే, కాస్ స్క్వేర్ x/2 అంటే ఫార్ములా ఏంటి, డైరెక్ట్ కాస్ x/2 ఫార్ములా చెప్పాను, +or-√1 + cos x/2 ఇది. ఓకేనా, సో డైరెక్ట్గా ఇది వేసేయచ్చు వాల్యూ. ఈ ఫార్ములా వేస్తున్నాను చూడండి, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి ఇది ఎట్లా వచ్చిందో కూడా ఫార్ములా చెప్పాను నేను మీకు. ఓకేనా, సో ఇక్కడ మళ్ళీ చెప్పట్లేదు. cos x/2 ఈజ్ ఈక్వల్ టు +or-√1 + cos x/2.
సో కాస్ ఎక్స్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ కాస్ ఎక్స్ అంటే ఎంత వచ్చింది -3/5 అదే వేస్తున్నాం చూడండి -3/5 కదా ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఓకేనా బై 2 సో ప్లస్ ఆర్ మైనస్ 1 - 3/5/2 ఓకేనా 5 - 3/5 ఇంటూ 2 ఓకే ఓకేనా సో ఇక్కడ ఎంత వస్తుంది 2 వస్తుంది 2/5 ఇంటూ 2 ఓకేనా అర్థమైందా 2/5 ఇంటూ 2 సో 2 క్యాన్సిల్ అంటే 1/5 అంటే 1/5 కదా సో 1/5 కాస్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 1/5 ఓకేనా ప్లస్ ఆర్ మైనస్ కానీ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వేసుకుంటూ వెళ్ళండి కానీ ఇక్కడ కాస్ ఎక్స్ బై 2 అనేది ప్లస్ ఆర్ మైనస్ చూడండి ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ ఎక్స్ బై 2 అనేది ప్లస్ ఆర్ మైనస్ ఏంటో చూడండి ఒకసారి చూద్దాం గివెన్ చూడండి ఒకసారి గివెన్ రాయండి గివెన్ దట్ π/2 లెస్ దెన్ ఓకే ఎక్స్ లెస్ దెన్ పై కదా ఓకేనా π/2 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ పై మనకి ఏం కావాలి x/2 కావాలి కదా సో π/2/2 చేస్తున్నాను చూడండి అంటే x/2 కోసం π/2 ఓకేనా అంటే ఏంటిది π/2 ఇంటూ ఏమవుతుంది 2 4 x/2 లెస్ దెన్ π/2 π/4 అంటే ఎంత 180/4 కదా 180/4 అంటే సో 45 డిగ్రీస్ అంటే ఏంటి ఇది 45 డిగ్రీస్ నుంచి x/2 లెస్ దెన్ π/2 అంటే 90 డిగ్రీస్ అంటే ఏమవుతుంది 45 to 90 అంటే ఏంటి 0 to 90 డిగ్రీస్ ఎన్నో క్వాడ్రెంట్ ఫస్ట్ క్వాడ్రెంట్ కదా సో ఏంటి ఇక్కడ x/2 లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్ ఓకేనా రాయండి సో దేర్ ఫోర్ ఇక్కడ రాసేస్తున్నాం చూడండి కాస్ x/2 ఓకేనా లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్ సో ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్ అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి కాస్ x/2 ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వాల్యూ వస్తుంది అవునా 1/5 ఓకే 1/5 వచ్చింది కదా ఇందాక ఆల్రెడీ సో ఇక్కడ ప్లస్ వాల్యూ తీసుకోవాలి ప్లస్ 1/5 ఓకే క్లియర్ ఓకేనా అర్థమైంది కదా నెక్స్ట్ కాస్ x/2 వచ్చింది ఇంకా మనకి ఏం రావాలి ఇచ్చిన ప్రాబ్లంలోనూ సైను ట్యాను రావాలి ఓకే కాస్ x/2 వచ్చింది సైను ట్యాను రావాలి చూద్దాం చూడండి సైన్ x/2 కూడా ఫార్ములా చెప్పాను డైరెక్ట్ ఫార్ములా ఓకే చూడండి సైన్ x/2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √1 - కాస్ x/2 సో కాస్ x వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఏమవుతుంది మనకి సైన్ x/2 వాల్యూ వస్తుంది కదా సో సైన్ కాస్ వచ్చాయి కాబట్టి ట్యాన్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీయే ఓకేనా చూడండి సో ప్లస్ ఆర్ మైనస్ 1 - కాస్ x అంటే ఎంత వచ్చిందమ్మా ఇందాక మనకి వాల్యూ చూడండి ఇక్కడ కాస్ x ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 3/5 ఇది ఈ వాల్యూ వేస్తున్నాం ఓకే సో కాస్ x ఈజ్ ఈక్వల్ టు 3/5 ఓకేనా ఇక్కడ రాసుకోండి సిన్స్ కాస్ x ఈజ్ ఈక్వల్ టు 3/5 ఓకే సో స్క్వేర్ రూట్ ఆఫ్ /2 ఓకేనా సో ప్లస్ ఆర్ మైనస్ ఎల్సిఎం చేస్తున్నాం చూడండి 5 - 3/5 ఇంటూ 2 ఓకే చూడండి ఇక్కడ కాస్ x అంటే -3/5 కదమ్మా సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఓకేనా సో 8/5 ఇంటూ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ 2 4s ఆర్ సో √4 అంటే 2 అంటే √5 ప్లస్ ఆర్ మైనస్ 2/5 సో కానీ సైన్ ఎన్నోది వాల్యూ ఇది ఓకేనా ప్లస్ ఆర్ మైనస్ 2/5 కానీ ఇక్కడ లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్ సేమ్ అంతే కదా సైన్ x/2 లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్ సో ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆల్ పాజిటివ్ కదా
సో మనం ఏం తీసుకోవాలి ఇక్కడ సైన్ బై ఎక్స్ బై 2 వాల్యూ ప్లస్ వాల్యూ తీసుకోవాలి 2/√5. ఓకేనా, ఇక్కడ మనకు కాస్ వాల్యూ వచ్చింది, సైన్ వాల్యూ వచ్చింది. సో tan వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఈజీయే కదా. చూడండి sin x బై 2, tan x బై 2 ఏం రాయొచ్చు, sin x బై 2 బై cos x బై 2. ఓకేనా, సో sin x బై 2 ఎంత వచ్చింది చూద్దాం. చూడండి ఇక్కడ cos x బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి వాల్యూ 1/√5, అదే కదా, ప్లస్ 1/√5. ఓకేనా, సో అదే వేస్తాను చూడండి. సో sin x బై 2 ఎంత వచ్చింది 2/√5 ప్లస్ వాల్యూసే, సో 1/√5. ఓకేనా, √5 క్యాన్సిల్, 2/1 అంటే 2. సో 3 వచ్చాయి చూడండి. sin x బై 2 వచ్చింది, cos x బై 2 వచ్చింది, tan x బై 2 వచ్చింది. ఓకేనా, ఓకే ఇదిగో cos x బై 2 వాల్యూ ఇది. ఓకేనా, ఒకసారి 3 వాల్యూస్ వేద్దాము, ఒకసారి చూడండి. సో దేర్ ఫోర్ sin x బై 2 ఈజ్ ఈక్వల్ టు 2/√5. నెక్స్ట్ cos x బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/√5, tan x బై 2 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇవే. ఓకే, అర్థమైందా? ఓకేనా, ఓకే. సో ఈ ప్రాబ్లం అర్థమైతే మిగతా అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలరు. ఓకేనామా? ఓకే, ఫస్ట్ మనం ఏం చేసాం ఇక్కడ tan x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఐడెంటిటీ తీసుకున్నాం అంతే. secant స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 + tan స్క్వేర్ x. దీని నుంచి secant x కట్టాం. secant x వస్తే cos x ఆల్రెడీ వస్తుంది, ఎందుకంటే రెసిప్రోకల్ కదా. సో ఇక్కడ x లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ అన్నారు. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ వచ్చి నెగిటివ్, సో నెగిటివ్ వాల్యూ. దీని నుంచి మనం cos x బై 2 ఫార్ములా చెప్పాను, +or- (1 + cos x బై 2). సో ఫస్ట్ లాస్ట్ వీడియోలో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, సో π/2 ఉంది, π/2 మన x/2 కావాలి. x/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం ఇక్కడ. సో 45 degrees to 45 less than x/2 less than 90 degrees అంటే 45 to 90 ఉంటే ఫస్ట్ క్వాడ్రంటే కదా 0 to 90 degrees. సో θ లైస్ ఇన్ x లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ అని రాసాం. సో ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్, సో +1/√5. ఓకేనా, అర్థమైందా? ఓకే, సో దీని నుంచి sin x బై 2 ఫార్ములా రాసాం, +or- (1 - cos x బై 2) ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, అర్థమైందా? దీన్ని ఇట్లా కాకపోయినా మనం పైథాగరస్ థీరం తీసుకుని అట్లా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఏదైనా ఒకటే. ఓకే, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఏమన్నారు, cos x ఈజ్ ఈక్వల్ టు -1/3, x ఇన్ క్వాడ్రంట్ 3, థర్డ్ క్వాడ్రంట్లో ఉందిట. ఓకేనా, x వాల్యూ థర్డ్ క్వాడ్రంట్. సో థర్డ్ క్వాడ్రంట్లో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుందో చూద్దాం. ఓకేనా, సో సేమ్ ఇందాకట్లాగే sin x బై 2 cos x బై 2 ఫైండ్ అవుట్ చేయాలి, tan x బై 2 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, చూడండి సొల్యూషన్ సేమ్ మెథడ్ సేమ్ ప్రాబ్లం. చూడండి, సో ఫస్ట్ చూడండి ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్ అంటే ఎంత, π లెస్ దెన్ x లెస్ దెన్ 3π/2 అంటే ఎంత ఇది ఒకసారి చూడండి. అంటే 180 to 270 డిగ్రీసే కదా, 180 నుంచి 270 వరకు ఉంటుంది థర్డ్ క్వాడ్రంట్ కదా. థర్డ్ క్వాడ్రంట్లో ఏంటి పాజిటివ్, tan కాట్లు మాత్రమే పాజిటివ్ వాల్యూస్. ఓకేనా, సో మనకి x/2 కావాలనుకోండి, ఇక్కడే ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఓకే, π/2 బై x/2 బై 3π/2 × 2, సో 4 అవుతుంది. అంటే ఎంత, π/2 లెస్ దెన్ x/2 లెస్ దెన్ 3π/4. ఓకేనా, 3π/4 అంటే ఎంత చూడండి, 3 × 180/4 అమ్మా, అంటే 4 4s కదా. ఓకే, 45 అంటే 3 × 45, 3 × 45 అంటే 135 కదా. అంటే ఏమవుతుంది, ఇది 90 డిగ్రీస్ నుంచి x/2 లెస్ దెన్ 135 డిగ్రీస్. ఓకేనా, ఓకే చూద్దాం. అంటే ఏంటి, సెకండ్ క్వాడ్రంటే కదా, 90 లెస్ దెన్ 135 అంటే ఎందులో ఉంటుంది, సెకండ్ క్వాడ్రంటే కదా. 90 to 180 అనేది సెకండ్ క్వాడ్రంట్. సో ఇక్కడ రాసేయండి, x/2 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. ఓకేనా, ఇంతవరకు క్లియర్, అర్థమైందా? ఓకే, ఇక్కడ మనకి π లెస్ దెన్ x లెస్ దెన్ 3π/2 అంటే థర్డ్ క్వాడ్రంట్లో ఎంతవరకు ఉంటుంది, 180 నుంచి 270 వరకు ఉంటుంది. నేను x/2 తీసుకున్నాను, x/2 కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. సో x/2 కట్టామంటే π/2 బై x/2 బై 3π/2 × 2 4, సో 135 ఉంది. అంటే ఏంటి ఇక్కడ ఏమొచ్చింది, 90 to 135 అంటే 90 to 135 దాటి ఎక్కడ ఉంటుంది, 180లోనే ఉంటుంది. 90 to 180 అంటే ఎన్నో క్వాడ్రంట్ అది, సెకండ్ క్వాడ్రంట్. ఓకేనా,
సో x/2 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. ఓకే, సో ప్రాబ్లం చేద్దాం చూడండి. సో cos x ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, -1/3. ఓకేనా. సో వీ నో దట్, రాయండి, వీ నో దట్ మనకు ఒక ఫార్ములా తెలుసు, చెప్పాను కదా ఆల్రెడీ. cos స్క్వేర్ x/2 ఈజ్ ఈక్వల్ టు, ఈ ఫార్ములా బై హార్ట్ చేసేయండి, 1 + cos x/2. cos స్క్వేర్ x/2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ రాసేయచ్చు డైరెక్ట్గాను. cos x/2 రాశాను ఇక్కడ, ఏం లేదు. ఓకేనా, డైరెక్ట్ cos x/2 రాసేద్దామంటే రాసేద్దాం. cos x/2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + cos x/2. ఇది ఫార్ములా. ఓకేనా, సో ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. cos x/2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 + cos x అంటే ఎంత, -1/3. అదే వేస్తున్నాను చూడండి, బై 2. ఓకే, అంటే ఏంటి, 1 - 1/3/2. ఓకే, అంటే ఏంటి ఇక్కడ 3 - 1/2 × 3. ఓకేనా. ఓకే, సో 2/2 × 3. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ వేసుకుంటూ రండి. ఓకేనా, 2 2 క్యాన్సిల్. సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1/3. అవునా, దీన్నే ఎట్లా రాయొచ్చు, ప్లస్ ఆర్ మైనస్ 1/√3 అని రాయొచ్చు. ఓకే, ఇంతవరకు క్లియర్, 1/√3. ఓకేనా. సో ఇక్కడ ఏమని వచ్చింది మనకి, x/2 లైస్ ఇన్ ఎన్నో క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్. రాయండి ఇక్కడ. సో హియర్ x/2 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. ఓకే, x/2 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. సో సెకండ్ క్వాడ్రంట్లో ఏంటి పాజిటివ్ వాల్యూస్, సైన్ దాని రెసిప్రోకల్ కొసెకండ్ మాత్రమే పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివ్. అంటే cos x/2 ఏమవుతుంది ఇక్కడ, సో వాల్యూ ఏమవుతుంది, నెగిటివే కదా. అంటే ఏంటి ఇక్కడ రాయండి. సో దట్ ఇంప్లైస్ cos x/2 ఈజ్ ఈక్వల్ టు -1/√3. ఓకేనా, సో cos x/2 వచ్చింది. నెక్స్ట్ sin x/2 డైరెక్ట్ ఫార్ములా వేస్తాం. sin x/2కి ఫార్ములా ఏంటి చూడండి, sin x/2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - cos x/2. ఇది ఫార్ములా. ఓకేనా, మళ్ళీ cos x అంటే ఎంత, cos x అంటే -1/3. అది తీసుకుంటున్నాను చూడండి, ప్లస్ ఆర్ మైనస్ -1/3. సో ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, 1 + 1/3/2 స్క్వేర్ రూట్ ఆఫ్, సో ప్లస్ ఆర్ మైనస్ ఎల్సిఎం చేస్తున్నాను చూడండి, 3 × 2. ఓకేనా. ఓకే, సో సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, సో సింప్లిఫై చేస్తే ఏమవుతుంది ఇక్కడ, ప్లస్ ఆర్ మైనస్ 4/3 × 2, 2 2s అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ √2/√2/3. ఓకే, కానీ ఇక్కడ x/2 లైస్ ఇన్ ఎన్నో క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఏమవుతుంది, పాజిటివ్. సో ఇక్కడ రాయండి, హియర్ x/2 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. సో సెకండ్ క్వాడ్రంట్లో ఏంటి, సైన్ వాల్యూ పాజిటివ్. సో సైన్ x/2 ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, 2/√3. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్, నెక్స్ట్ tan x/2 కావాలి మనకి, సైన్ కాసు వచ్చింది. tan x/2 అంటే sin x/2/cos x/2. ఓకే, sin x/2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2/3. నెక్స్ట్ -1/√3. ఈ √3 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఎంత వస్తుంది, -√2. ఓకేనా. ఓకేనా, -√2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అంటే మనకి ఇక్కడ ఏమి అన్ని వాల్యూస్ వస్తాయి కదా. sin x/2 మొత్తం వాల్యూస్ అన్ని రాయండి ఒకసారి. sin x/2 ఈజ్ ఈక్వల్ టు 2/√3 స్క్వేర్ రూట్ ఆఫ్ 2/√3 ప్లస్ వాల్యూ cos x/2 ఈజ్ ఈక్వల్ టు -1/√3. నెక్స్ట్ tan x/2 ఈజ్ ఈక్వల్ టు -√2. సో అన్ని వాల్యూస్ వస్తాయి కదా. ఓకేనా, అర్థమైందా.
అన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. sin x/2 ఈజ్ ఈక్వల్ టు +2/√3, cos x/2 ఈజ్ ఈక్వల్ టు -1/√3, tan x/2 ఈజ్ ఈక్వల్ టు -√2. ఓకేనమ్మా, అర్థమైందా? ఓకే, సేమ్ మెథడ్, ఏం లేదు, సింపుల్. ఇక్కడ ఫార్ములా వస్తే చాలు మీకు. cos x/2 ఈజ్ ఈక్వల్ టు √1 ± 1 cos x/2. నెక్స్ట్ sin x/2 ±1 cos x/2. సో ఫైండ్ అవుట్ చేస్తాం వాల్యూస్ వేసి. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ఇందులో ఇంకో ప్రాబ్లం ఉంది. సో ఫస్ట్ రోమన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. sin x ఈజ్ ఈక్వల్ టు 1/4, x ఇన్ క్వాడ్రంట్ 2. చూడండి, సెకండ్ క్వాడ్రంట్ అన్నారు. సెకండ్ క్వాడ్రంట్ అంటే సైన్ కొసీకెంట్లు పాజిటివ్ ఫస్ట్. ఓకేనా. సెకండ్ క్వాడ్రంట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? π/2, 92, 180 కదా. π/2 లెస్ దెన్ π. ఓకేనా. సో మనకి x/2 కావాలి. π/2/2 అంటే 2 × x/2 లెస్ దెన్ π/2 అంటే ఎంత? π/4 లెస్ దెన్ x/2 లెస్ దెన్ π/2. ఓకేనా. π/4 అంటే 45 degrees. సో 45 degrees లెస్ దెన్ x/2 లెస్ దెన్ 90 degrees. ఓకేనా. సో ఏమవుతుంది? 45 to 90 అంటే ఎందులో ఉంటుంది? ఫస్ట్ క్వాడ్రంటే కదా. 90 బిలో అన్నీ కూడా ఫస్ట్ క్వాడ్రంటే కదా. 0 to 90 ఏమవుతుంది? ఫస్ట్ క్వాడ్రంట్. సో ఇక్కడ రాసేసుకోండి. సో x/2 లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. ఓకేనా. x/2 లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. సో ఎక్స్ ఏమి ఇచ్చారు? ఎక్స్ ఇన్ క్వాడ్రంట్ 2, ఎక్స్ సెకండ్ క్వాడ్రంట్లో ఉందని ఇచ్చారు. మనం x/2 ఫైండ్ అవుట్ చేస్తాం. x/2 లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చూడండి సొల్యూషన్. ఇక్కడ sin x ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు? sin x ఈజ్ ఈక్వల్ టు వేయండి ఒకసారి 1/4. ఓకేనా. sin x ఈజ్ ఈక్వల్ టు 1/4. సో వీ నో దట్, మీకు ఒక ఫార్ములా తెలుసు. వీ నో దట్ ఏంటి ఫార్ములా చెప్పాను ఆల్రెడీ, ఐడెంటిటీస్లో చెప్పాను. sin² x + cos² x ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా యూజ్ చేస్తూనే ఉంటాం ఫ్రీక్వెంట్గా. సో ఇక్కడ నాకు cos² x కావాలి. cos² x ఏమవుతుందమ్మా? ఈ +sin² x ఇటేపు వస్తే ఏమవుతుంది? -sin² x అంటే 1 - sin² x. ఓకేనా. సో cos² x ఈజ్ ఈక్వల్ టు 1 - sin x అంటే 1/4 హోల్ స్క్వేర్. సో 1/16. ఓకేనా. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? 16 - 1/16 అంటే ఏంటి? 15/16. ఇదంతా ఏంటి? cos² x. సో cos x ఏమవుతుందమ్మా? +or - ఓకేనా √15/16. సో +or - √15 ఏమవుతుంది? 4 16 కదా. అంటే √16 అంటే 4 కదా. అంటే +or -√15/4. ఓకేనా. ఓకే, x/2 లెస్ దెన్ ఎక్స్ ఇన్ క్వాడ్రంట్ ఏమని ఇచ్చారు మనకి? సెకండ్ క్వాడ్రంట్ అని ఇచ్చారు. సో సెకండ్ క్వాడ్రంట్లో ఏంటి పాజిటివ్ వాల్యూస్? సైన్ కొసీకెట్లు మాత్రమే పాజిటివ్ వాల్యూస్. సో కాస్ ఏమవుతుంది? నెగిటివ్. సో అదే రాయండి. చూడండి, హియర్ ఎక్స్ ఈజ్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. ఓకేనా. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసీకెంట్లు మాత్రమే పాజిటివ్. సో కాస్ వాల్యూ ఏమవుతుంది? నెగిటివ్ అంటే -√15/4. ఓకేనా. ఇంతవరకు క్లియర్? సో మీకు మళ్ళీ తెలుసు ఫార్ములా. వీ నో దట్, ఆల్రెడీ చెప్పాను కదా. వీ నో దట్ cos x/2 ఈజ్ ఈక్వల్ టు +or -√1 cos x/2. ఇది ఫార్ములా. ఓకేనా, డైరెక్ట్ ఫార్ములా. cos x/2 ఈజ్ ఈక్వల్ టు +or -√1 cos x/2. అది ప్లస్ మైనస్ అనేది మనం సెకండ్ క్వాడ్రంట్ కదా, దాన్ని బట్టి చూద్దాం. x/2 లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్, దాన్ని బట్టి రాద్దాం. ఓకేనా. ఫస్ట్ మనం cos x/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో +or cos x అంటే ఎంత వచ్చింది ఇక్కడ మనకు? cos x వాల్యూ ఎంత వచ్చింది? cos x -√15/4. సో అదే వేయండి. 1 ± √15/4/√2. ఓకేనా. సో ఎల్సిఎం చేయండి. 4 ± అంటే 4 + మైనస్ కదా, మైనస్ వేసేయండి ఇక్కడ. ఓకేనా. √15/4 × 2. ఓకేనా. అంటే ఏమవుతుంది? √2
ఓకే. సో 4 మైనస్ 4 ఇంటూ 2 అంటే ఎంత? 8. ఇది వాల్యూ. ఇది ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ అని వెయ్యండి. కానీ హియర్ ఇక్కడ రాయండి x/2 లైస్ x/2 ఈజ్ ఇన్ x/2 ఈజ్ ఇన్ ఏంటి? ఎన్నో క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్ కదా. ఫస్ట్ క్వాడ్రంట్లో మనకి ఏంటి? అన్ని పాజిటివ్ వాల్యూసే. సో ఏమవుతుంది? cos x/2 ఏమవుతుంది? ఇక్కడ చూడండి, cos x/2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వాల్యూ తీసుకుంటాం. అంటే 4 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ √15/8. ఓకేనా? ఇదే ఆన్సర్. ఓకే. నెక్స్ట్ sin x/2 ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఫార్ములా వేసుకోవడమే. ఫార్ములా చెప్పాను కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos x/2 ప్లస్ ఆర్ మైనస్ 1 మైనస్ cos x అంటే ఎంత? మైనస్ √15/4. ఇక్కడ ప్లస్ అయిపోతుంది. ఓకేనా? డైరెక్ట్ వేసేస్తున్నాను. అర్థమవుతుందా లేదా? నెక్స్ట్ స్టెప్లో వేద్దానండి. /4/2. ఓకేనా? సో ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ √15/4 ఇంటూ 2 అంటే 8. ఓకేనా? ఇది వచ్చింది. సారీ, ఇక్కడ 4 కదా, ఎల్సిఎం చేస్తే 4 ప్లస్. ఓకే. సో ఇక్కడ రాయండి x/2 లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. అంటే ఏమవుతుంది? ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ప్లస్ వాల్యూ వస్తుంది. సో దట్ ఇంప్లైస్ sin x/2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వాల్యూ అంటే 4 ప్లస్ √15/8. ఇది ఓకేనా? మనకేం కావాలి? tan x/2 కావాలి. tan x/2 అంటే sin x/2/cos x/2 కదా. ఓకేనా? sin x/2 ఎంత వచ్చింది? ఈ విధంగా 4 ప్లస్ √15 విడివిడిగా రూట్ వేద్దాం √8/cos x/2. cos x/2 అంటే ఎంత? ఇది 4 మైనస్ √15/స్క్వేర్ రూట్, ఇది స్క్వేర్ రూట్ /√8. ఈ √8 క్యాన్సిల్ అయిపోయింది. అంటే 4 ప్లస్ √15/4 మైనస్ √15. ఓవరాల్ స్క్వేర్ వేసేచ్చు కదా. ఇది వచ్చింది వాల్యూ. ఓకేనా? అర్థమైందా ఇంతవరకును? tan x/2 ఎంత వచ్చింది? సో 4 ప్లస్ √15/4 మైనస్ √15. దీన్నే ఆన్సర్ సింప్లిఫై చేసి ఎట్లా వేశారంటే చూడండి ఒకసారి. √15తో మల్టిప్లై చేశారు. ఇక్కడ 4 ప్లస్ √15/4 మైనస్ √15 కదా, ఇంటూ ఏం చేశారంటే 4 ప్లస్ √15తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. ప్రాబ్లం లేదు కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే ఏమొస్తుంది? 4 ప్లస్ √15 హోల్ స్క్వేర్, ఇది స్క్వేర్ రూట్ బై ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, 4 స్క్వేర్ మైనస్ √15 హోల్ స్క్వేర్. ఓకేనా? అంటే ఏమవుతుంది? ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో 4 ప్లస్ √15 బై ఇక్కడంతా 16 అవుతుంది. 16 మైనస్ √15 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 15 అంటే 1 అవుతుంది డినామినేటర్ వాల్యూ. అంటే ఏమొస్తుంది? 4 ప్లస్ √15/1. సో 4 ప్లస్ √15 అనమాట. ఓకేనా? tan x/2 వాల్యూ ఇది. ఓకే, అర్థమైందా? tan x/2 ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ √15. అర్థమైందా? సో sin x/2 వచ్చింది, sin x/2 వాల్యూ వచ్చింది. ఒకసారి వాల్యూస్ అన్ని వేద్దాం. sin x/2 వచ్చింది, cos x/2 వచ్చింది, tan x/2 వచ్చింది. సో అన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? సో వాల్యూస్ వేద్దాం. ఓకేనా? వాల్యూస్ ఇవి. sin x/2 వాల్యూ వచ్చింది, cos x/2 వచ్చింది, tan x/2 వచ్చింది. ఓకేనా? సో అర్థమైందా? ఒకసారి x ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ తీసుకున్నాం. ఫస్ట్ మనం sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ తీసుకున్నాం, ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ. ఓకేనా? దాని నుంచి కాస్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఎక్స్ లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ అన్నాడు. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్. సో మనం x/2 తీసుకున్నాం. సో ఆల్రెడీ x/2 ఏమొచ్చింది? 45 to 90 వచ్చింది. 45 to 90 అంటే 0 to 90 అనేది ఫస్ట్ క్వాడ్రంట్. సో అదే వేసాం. సో x/2 లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. ఓకేనా? కాస్ x/2 ఫార్ములా వేసాం. స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ x/2. సో కాస్ x/2 ఏమవుతుంది? ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివే కదా, ఆల్ పాజిటివ్ వాల్యూస్. సో పాజిటివ్. ఓకేనా? నెక్స్ట్ tan x/2 కట్టాం, సారీ sin x/2 కట్టాం ఫార్ములా వేసి. నెక్స్ట్
tan x బై రూట్ sin బై కాస్ వేసాం. ఓకేనా, ఇక్కడ రేషనలైజ్ చేసామంటే మల్టిప్లై చేసాం. సో 4 ప్లస్ ఏమొచ్చింది, tan x బై టూ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ రూట్ 15 వచ్చింది. ఓకే, సో అర్థమైందా? ఓకేనా, ఓకే ఓకే. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. దీంతో ఫస్ట్ రోమన్లో ప్రాబ్లమ్స్ అయిపోయాయి. ఎక్సైజ్ 3Dలో ఫస్ట్ రోమన్లో ప్రాబ్లమ్స్ అయిపోయాయి, 3 ప్రాబ్లమ్స్. ఓకేనా, సో ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరికైనా అవసరమైతే కనుక షేర్ చేయండి. ఓకే, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.